నేను చెప్పే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింటే. చావులు పరిష్కారం కాదు, సమస్యలకు చావులు పరిష్కారం కాదా. అప్పు పెరిగిందని ఒకటి చావాలంటాడు, కోరుకున్న అమ్మాయి నన్ను విసర్జించింది అని చావాలనుకుంటాడు, భార్య మోసం చేసిందని చావాలనుకుంటాడు, భర్త మోసం చేశాడని చావాలనుకుంటుంది. ఒక మాట చెప్తాను, ఇప్పుడు నిన్ను మోసం చేశాడు, నిన్ను ప్రేమించినట్టుగా నిన్ను వంచన చేసి విసర్జించాడు. అలాంటి మోసగా నిన్ను వదిలిపోతే దరిద్రం పోయిందా లేకపోతే దరిద్రం వచ్చిందా నీకు? అంటే ఆ ఫ్రాడ్ మైండ్ కలిగినోడుతో, ఆ మోసగాడితో బతుకంతా తెల్లార్చుకోవాలనుకుంటున్నావు. నువ్వు వదిలేసాయి. నిన్ను మోసగించి వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయాడు, కానీ నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తోడు ఉండనే ఉన్నాడు కదా. నీ ప్రేమ పవిత్రమైంది, నువ్వు నిజంగా వాడిని ప్రేమించావు, కానీ వాడు కపట ప్రేమ చూపించాడు నీ మీద, నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అంటున్నాను, వాడు నిన్ను కోల్పోయాడు. నీలాంటి నీతిమంతురాల్ని, మంచి మనసు కలిగిన దాన్ని, ప్రేమ కలిగిన దాన్ని, ట్రూ లవర్ని వాడు లాస్ అయ్యాడు. దరిద్రుడు వాడు, నువ్వు కాదు. రేపటి రోజు ఇప్పుడు వాడు మోసగాడు, వాడికి చిక్కే సరుకు కూడా అదే, వాడు నమ్మేది కూడా అలాంటి వాళ్ళనే. అలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కి రేపు బలైన నాడు వాడు ఓ ఓ ఓ ఓ అని కొట్టుకున్న నాడు నీ విలువ అర్థమైద్ది. వస్తే దండం పెట్టి వాడే వస్తాడు, లేకపోతే అంతే పోతాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీ నీతి కలిగిన ప్రేమని మోసగించినందుకు తగిన ఫలితాన్ని మాత్రం వాడు ఖచ్చితంగా అనుభవించి తీరుతాడు. ఒక స్త్రీకైనా పురుషుడికైనా ఇదే వర్తిస్తుంది. నీ భార్యను నువ్వు ఎంతో ప్రేమించావు, నిజాయితీగా ఉన్నావు, ఆమె నీ సర్వస్వం అనుకున్నావు, మోసం చేసింది, నీకు హ్యాండ్ ఇచ్చింది, నీ కళ్ళ ముందే మరొకటితో దాటి అవతలికి వెళ్ళిపోయింది, లేదా అక్రమ కార్యాలు నడుపుతుంది, నిన్ను వదిలేయటానికి ఇష్టపడింది. దాన్ని బట్టి చావాలా నువ్వు? కపట ప్రేమను నీ నుంచి తొలగించాడు దేవుడు, దేవునికి స్తోత్రం చెప్పుకో. అలాంటి వంచన కలిగిన మనిషి, ఎంతటికైనా తెగించే మనిషి, నీ ప్రాణం తీసే అవకాశం ఉంది, దేవుడు నిన్ను సేవ్ చేశాడు, కృతజ్ఞతలు చెప్పుకో. రెండవది, నీలాంటి నీతిమంతుడి ప్రేమను విసర్జించి ఒక మోసగాడిని నమ్మి వెళ్ళిందని వాడు ఏమన్నా ప్రేమగా చూస్తాడా? ఏమంటాడు తెలుసా? అంత ప్రేమ, నీ భర్త నిన్ను ఎంత ప్రేమించాడో నాకు తెలిసే. అలాంటి ప్రేమ కలిగిన భర్తని మోసం చేసి నా దగ్గరికి వచ్చి నువ్వేదో పెద్ద ఇదిలాగా మాట్లాడుతున్నావు, నాకు మాత్రం నువ్వు ఎంతవరకు నమ్మకం? రేపు నాకంటే బెటర్గా ఇంకొకటి కనపడితే నాకు హ్యాండ్ ఇచ్చి వాడితో నువ్వు జీవించడానికి గ్యారెంటీ ఏంటి అని రోజు కోటింగ్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు పువ్వుల్లో పెట్టుకుని అబ్బురంగా చూసుకున్న మొదటి ప్రేమ లాస్ అయినందుకు ఏడుస్తూ, తిరిగి రాలేక, వీడి దగ్గర ప్రశాంతంగా బతకలేక జీవశ్చవమే నలిగిపోయేది ఆ మనిషి. నువ్వెందుకురా పిచ్చోడా చావాలి? నీలాంటి నీతిమంతుడిని మిస్ అయినందుకు సదరు వ్యక్తి దరిద్రం అనుభవించాలి, నువ్వు కాదు. ఆ వ్యక్తి ముందు సవాల్కరంగా నిలబడో. దేవుడి పాదాలు పట్టుకుని ఆ తండ్రి చిత్తం అయితే బెస్ట్ లైఫ్ ఆయన ఇస్తాడు. తల ఎత్తుకొని జీవించు. నిన్ను నష్టపోయిన దానికి పశ్చాత్తాపం కలుగునట్లు నువ్వు బ్రతుకో, చావద్దు. చస్తే అసమర్థత అదే ఛాలెంజ్. తీసుకో లైఫ్నే. నన్ను కోల్పోయిన వాళ్ళు కోల్పోయినందుకు పశ్చాత్తాపడే రోజు వస్తుంది. ఎందుకంటే నా ప్రేమలో యథార్థత ఉంది, నా ప్రేమలో నిజాయితీ ఉంది, అవతలి ప్రేమలో కపటత్వం ఉంది. మోసగించి హ్యాండ్ ఇచ్చారు, పర్వాలేదు, నేను మోసపోయాను, అవతలి వారు మోసం చేశారు. ఒకరోజు వస్తుంది, మోసపోయిన నా మీద దేవుని కనికరం, మోసం చేసిన వ్యక్తుల మీద దేవుని కోపం, రెండు వస్తాయి. నేనైతే చావను. నన్ను మిస్ అయినందుకు వాళ్ళు పడే బాధ నేను చూడాలి. ఆ స్థితిని నా దేవుడు నాకు ఇస్తాడు, ఆ రోజు తెస్తాడు. చూసి వాళ్ళు ఏదో నాశనం కావాలని కోరుకోను, కానీ ఆనాడు పశ్చాత్తాపడి వాళ్ళు ఓ ఓ అని విలపిస్తున్న నాడు అవసరమైతే దేవుని ప్రేమను చూపించి, పిచ్చిదానా బాగుందా జీవితం, ఏం పొందావు? ఆనాడు అవసరమైతే నా చేతులతోనే ఆ మనిషికి అంతా సాయం చేసే స్థితికి నేను రావాలి, నిలబడాలి. అదిరా లైఫ్. పిరికి పందల్లాగా అదురుపోయి, అమ్మో నన్ను మోసం చేశారు, అమ్మో నేను ఇంకా బతుకున్నాను, అమ్మో నేను మోసపోయాను, నేను చెప్తాను సోది మొహం దానా అనాలనిపించింది నాకు, కానీ నేను అనను. సోది మొహం వాడు అనాలనిపించింది, అనను. బాగుంటుంది కదా, అనను. మీరే అనుకోండి.
కానీ జాగ్రత్త, చావులన్నిటికీ పరిష్కారం కాదు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టి నీకోసం చచ్చినవాడు నీకు తోడై ఉంటే, నీకోసం చచ్చి బ్రతికినవాడు నీకు తోడై ఉంటే, ఎవడి ప్రేమో దొరకలేదు, ఏ తల్లి ప్రేమో దొరకలేదని ఎందుకు నువ్వు విరక్తి చెందుతావు? అంటే మనుషుల మనస్తత్వం ఒరిజినల్ కంటే కూడా కపటత్వాన్ని, మోసాన్ని ఎంత నమ్ముతారో ఫస్ట్ నుంచి కూడా ఇది అలవాటు. జీవం గల దేవుడు చెప్పిన మాట విన్నదా మన ముసల్దే? ఇందా పాము వచ్చి బుస కొట్టేసరికి ఆ బుస బాగా అనిపించింది. సర్పపు బోధలు నమ్మి విసర్జించిన దాన్ని హత్తుకొని మొత్తం యావత్ జాతికి శాపం తెచ్చిపెట్టింది మన ముసలమ్మ, అవ్వమ్మ. మోసగత్తెలు, మోసగాళ్ళు వదిలిపోయారంటే దేవుడు నిన్ను ప్రక్షాళన చేశాడని కృతజ్ఞతలు చెప్పుకో. దేవుడు కృపగలవాడు. రూతు జీవితం ఒక స్త్రీలకే కాదు, పురుషులకు కూడా ఆదర్శం. నా తండ్రి చిత్తమైతే మరో జీవితాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇవ్వకపోతే అలాగే దేవుని కోసం బ్రతికే. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ఏమండి, ఏంటో వదిన, ఆయనకు అసలు నా మీద బొత్తిగా ప్రేమ లేకుండా పోతుందంటే ఆగ్నేయం పెరిగితే అంతే ఉంటుందంట వదిన. ఆగ్నేయం పెరిగితే అంతే ఉంటుందంట. అయిన వాళ్ళ మీద మమతలు పోతాయి అంట. ఇప్పుడు మా ఇంట్లో ఆగ్నేయం పెరిగిందంటావా? నాకేందో నమ్మ చూస్తే పెరిగినట్టే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆగ్నేయం పగలగొట్టాలి, పగలగొట్టి జరిపాలన్నమాట. దీనికి వాస్తులు, జాతకాలు, మరే ఏందో మందు పెట్టారంట వదిన. మందు పెట్టారంట. నిజమేనమ్మ, ఏ మందు పెట్టిందో వాడు అసలు ఇంట్లోనే ఉండాలి, వెళ్ళిపోతున్నాడు. ఈమె అమ్మాయికి ఏ మందు పెట్టారో ఈ అమ్మాయి వాడినే కలవరేస్తుంది. నేను చెబుతున్నా, లాలనతో కూడిన తీయని మాటల కన్నా మంది ఇంకొకటి లేదు పిచ్చి మొహమా.